ఇప్పుడు ఇదంతా వృత్తి వ్యాపారము మన ఆర్థిక పరమైన అంశాలు మన కల్చర్ మీదనే చర్చ. దేవుడు ఎందుకు వచ్చిండు, హిందూ మతం ఎందుకు వచ్చిండు? ఇప్పుడు ఆయన బండి సంజయ్ గారు మనం అంతా హిందువులమే కదా, వాళ్ళకంటే ఎక్కువ పూజలు చేసేది మనమే కదా. అదే విషయం చెప్పాను కదా, మేము పొద్దున్న లేస్తే వ్యాపారం చేసేవాడు కనక పరమేశ్వర గుడికి పోతారు. ఎగ్జాంపుల్ పొద్దుటూరు తీసుకుందాము. పొద్దుటూరులో బంగారం మార్కెట్ వాళ్ళు డామినేట్ చేస్తారు. వనపర్తిలో బంగారం, పొద్దుటూరు అయితే రేట్ డిసైడ్ చేసేది పొద్దుటూరు. అక్కడ అమ్మవారి శాల అంటారు వాళ్ళు. ఆ గుడికి పోకుండా కనక పరమేశ్వర గుడికి పోకుండా వాడు షాపే తీయడు, రేట్ డిసైడ్ చేస్తారు. అంటే ఇంతకంటే గొప్ప సంస్కృతి ఏందో నాకు అర్థం కాలేదు. మరి వాళ్ళు చెప్పేటువంటి బండి సంజయ్ చెప్తాడా, మాధవిలత చెప్తుందా? గుడికి పోకపోయినా ప్రతి ఇంట్లో పూజా రూమ్ ఉంటుంది. మాధవిలత చెప్తుందా, బండి సంజయ్ చెప్తాడా, రాయసింగ్ చెప్తాడా? మరి రాయసింగ్ ఎప్పటికెళ్ళి మెల్లి ఉన్నాడు, ఆయన ఇక్కడ చక్కగా భాష రాదు, ఆయన మాట్లాడితే అర్థం కాదు. అది బీజేపీలో ఒకరికే అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి దాన్ని హిందూ ముస్లిం కొట్లాడక, అరే ముస్లింలతో కలిసి ఉన్నాం కదా మనం. ఇప్పుడు ముస్లింల గురించి చర్చ పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి. మీరు మాట్లాడండి, రోహింగ్యాల గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం తీసుకుని అసలు దాని గురించి చర్చ లేదు. సమాజం అంతా సహకరిస్తుంది. వైశ్యులకు ముస్లింలకు అంటగట్టాల్సిన పని లేదు, కల్చర్ కు దానికి తీసుకురావాల్సిన పని లేదు. మనం అందరం తెలంగాణ సమాజం ఒక ఉమ్మడి కుటుంబంలాగా పనిచేసినాము, ఉమ్మడి కుటుంబంలాగా ఉన్నాం. వజ్దైక కుటుంబం అని చెప్పి మీరు చెప్పేటువంటి కొత్త డిఫరెన్స్ ఉందో, వజ్దైక కుటుంబానికి తెలంగాణ సమాజమే మారిపోయారు. అంత కల్చర్ ఉన్న దాన్ని తీసుకొచ్చి నార్త్ ఇండియన్ తీసుకొచ్చి బలవంతంగా వృద్ధి, రేపటికాడ హైదరాబాద్ ఇంకేదో రకమైనటువంటి మొత్తం వాళ్ళ చేతిలో పెట్టాలని ఒక ఆలోచనతో మాత్రం బీజేపీ నడుస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీ మరి అది మిస్గైడ్ చేస్తున్నారా లేకపోతే వాంటెడ్లీ చేస్తున్నారా అని అర్థం కానటువంటి ఎవరు చక్కగలేరు. ఇక్కడ కూడా మొన్న అటాక్ జరిగితే కేసు చక్కగా పుటప్ చేయలేదు, అరెస్ట్ కూడా చేయలేదు వాళ్ళని. ఎవరికి ఏదో కాంప్రమైజ్ అన్న, ఎవరెవరితో ఎందుకు కాంప్రమైజరు, ఎవరు కాంప్రమైజరు కూడా తెలియదు. సరే, ఈ చర్చ జరుగుతున్నప్పుడు గతంలో కూడా తెలంగాణ ఉద్యమం కూడా చూసాం. బీజేపీ ముందు లైన్లో లేదు, ఆ రోజు కూడా ప్రజా సంఘాలే వచ్చినాయి. దానికి టీఆర్ఎస్ పార్టీ ఛాంపియన్గా వచ్చింది, టీఆర్ఎస్ లీడ్ తీసుకుంది. ఇప్పుడు కూడా చూడాలి ఏ పొలిటికల్ పార్టీ వస్తాయనేది పక్కన పెడితే ఎంటైర్ వైశ్య కమ్యూనిటీకి వైశ్య వికాస వేదిక అనేది పూర్తి స్థాయిలో నిరుపేద వైశ్యుల కోసం పనిచేసేటువంటి ఏకైక సంస్థ. ఇది ఏ పార్టీకి అనుబంధంగా లేదు. పూర్తి స్థాయిలో త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఎట్లా ఏర్పడ్డదో ఆ త్యాగాల మీదనే మేము వైశ్య కమ్యూనిటీకి వైశ్య వికాసంగా పనిచేస్తుంది. వాడేదో తాగుబోతుల తెలంగాణ అని చెప్పి గతంలో కూడా అవైలగా మాట్లాడినారు. త్యాగాల తెలంగాణ ఇది. కానీ ఇప్పుడు మీరు వైశ్య కమ్యూనిటీ ఇప్పుడు ఏ మార్వాడు కూడా ఎవరు చచ్చిపోయినాడు లేడు. వైశ్యులు 2 పిల్లలు చచ్చిపోయారు, 3 పిల్లలు. వాడు గుట్కాలు పాన్పరాకులు గుట్కాలు సిగరెట్ వాడు చేసేటువంటి ఆ వ్యవస్థ విధ్వంసకరమైనటువంటి వ్యవస్థ మాకు లేని కూడా లేదు. మా సమాజం చాలా నేర్పింది, మా తాతలు నేర్పారు, ముత్తాతలు నేర్పారు. వాళ్ళకంటే ఎక్కువ నీట్గా ఉండేటువంటి వ్యవస్థ మనది. కనీసం కడుపులో పెట్టుకొని చూస్తాం అవతల. అరే ఇవ్వనికి ఏ అవసరం ఉన్నా అర్ధరాత్రి వచ్చినా వైశ్యుడు కదా, గ్రామాల్లో ఉన్నటువంటి కోమటాయనే కదా నీకు పట్టించుకున్నటువంటిది. బ్యాంకింగ్ బోర్డు అర్ధరాత్రి వచ్చి బ్యాంకు బోర్డు లేకపోతే ఈ ఫైనాన్స్ పాన్ బ్రోకర్ల కాడి బోర్డు. ఇవాళ మండల స్థాయిలో కూడా పాన్ బ్రోకర్లు వచ్చినాయి. దాని మీద మేము లిస్టు తీస్తున్నాం ఆటే కింద. అసలు పాన్ బ్రోకర్ ఎట్లా ఇచ్చారు? వాడు 6 నెలల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అదే వైశ్యునింటికో పద్మశాల ఇంటికి పోయి వాడికాడ అర్జెంట్ ఉంది బంగారం పెడితే 5,000 10,000 ఇస్తే మళ్ళీ పోయి బదిలాడు కూడా మిత్తి కూడా తక్కువ ఇస్తాడు. వీడు అది కూడా లేదు, వాడు చిట్టే లేదని చెప్పి పేడిస్తాడు మనకి. ఇంకోటి వాడు అప్పిచ్చినా ఆ భాష మనకు రాదు, ఆ భాషలో వాడు రాసుకొని చూపిస్తాడు. ఇంకోటి ప్యూర్లీ హైదరాబాద్ జరిపేట దొంగ బంగారం మొత్తం మార్వాడుల చేతనే ఉంది అంతే. అసలు మార్వాడులని పూర్తి స్థాయిలో నిజంగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆఫీసర్లు కనుక తెలంగాణ సమాజం మీద వాళ్ళకు కొంత గౌరవం ఉండి వాళ్ళు వృత్తిపరంగా కొంచెం నిష్ణాతులు కనుక చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పంతా మార్వాడుల కంటే తీయచ్చు. అన్ని పైసలు ఉన్నాయి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ మూమెంట్ ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది మతానికి ఇంకో దానికి సంబంధం లేదు. కేవలం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవము, తెలంగాణ కల్చరు, తెలంగాణ వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయం ఇది. మన యొక్క వృత్తులకు సంబంధించిన అంశం ఇది. ఇందులో మనతో కలిసి వచ్చే వాళ్ళ వైపు మనం నిలబడాలి. మనతో కలిసి రాము మేము అటువైపే ఉంటామంటే అటే నెట్టేయాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.